శ్రీ మహాగణాధిపతయే నమః. మిత్రులందరికీ జై శ్రీరామ్. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి యొక్క దేవాలయం. స్వామి ఎలా వెలిశారు అంటే పూర్వం ద్వాపర యుగం నాటి చరిత్ర అంట. బలరాములు వారు అంటే ఎవరు? శ్రీకృష్ణుని యొక్క అన్నగారు ఆ ప్రాంతానికి వచ్చారంట. అక్కడ కరువు కాటకాలతో ఆ ప్రాంతమంతా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అప్పుడు బలరాములు వారు తన నాగలితో ఒక తీర్థాన్ని సృష్టించారు. ఆ తీర్థమే ఇప్పుడు మనం పిలుచుకుంటున్న నాగావళి నది. నాగలి చేత ఉద్భవించింది కాబట్టి ఆ నాగావళి తీర్థం ఉన్న చోట శివక్షేత్రం కూడా ఉండాలంటే తీర్థం ఉన్న చోటనే క్షేత్రం కూడా ఉండాలని 5 శివలింగాలు ప్రతిష్ఠించారు. 5 శివలింగాల గురించి మరో వీడియోలో తెలుసుకుందాం. ఈ 5 శివలింగాల్లో ఒక శివలింగమే శ్రీ ఉమా కోటేశ్వర స్వామి దేవాలయం. శివలింగం ప్రతిష్ఠించిన తర్వాత పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేశారు. చేసిన తర్వాత బ్రహ్మాది దేవతలు స్వామిని దర్శించటానికని దివి నుండి భూమికి వచ్చారు. అలా వస్తుండగా దేవతలకు రాజైన దేవేంద్రుడు చివరిగా అర్ధరాత్రి వేళ వచ్చినప్పుడు నందీశ్వరుడు అడ్డగించారు. ఇది స్వామి అమ్మవారి యొక్క ఏకాంత సమయం, ఈ సమయంలోని అనుమతి లేదు అనగానే నేను దేవతలకు రాజు దేవేంద్రుడిని అని తన వజ్రాయుధం తీసి ప్రయోగిస్తాడు నందీశ్వరుడి మీద. నందీశ్వరుడు అంటారు నేను పరమేశ్వరుని యొక్క వాహనాన్ని అని తన కొమ్ములతో విజిలించగానే తను తూర్పు దిక్కుకు వెళ్ళి కూలుతాడనమాట. దేవేంద్రుడు పడిపోగానే ఏమవుతుంది? సూర్యుడిని ప్రార్థిస్తారు. సూర్య నన్ను రక్షించు అనగానే నేను ఈ భూమిలోన ఉన్నాను, నన్ను వెలికి తీసి ప్రతిష్ఠించు, నువ్వు యథాశక్తిగా మారుతావు అనగానే తను ఇంద్ర పుష్కరిణి ఇప్పుడు ఉంది కదా, ఆ పుష్కరిణి నుంచే స్వామివారు ఉద్భవించారు. స్వామివారి యొక్క విగ్రహం ఎలా ఉంటుందంట? ఉషా ఛాయ సంధ్య పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి అంటే పద్మిని అమ్మవారు కూడా ఉన్నారంట. అలాగే శ్రీమనుడు పింగళుడు అనే 2 పుత్రులు సూర్యనారాయణమూర్తికి, సనక సనంద సనసుచాత అనే 4 మహర్షులు సేవిస్తూ ఉంటారు. అనూరుడు అనే ఒక రథసారథితో స్వామివారి విగ్రహం ఉంటుంది. 2 శ్వేతపద్మాలు ధరించి అభయవరద హస్తాలతో స్వామివారి దర్శనమిస్తూ ఉంటారు. అలాగే దేవేంద్రుడు, సర్వమంగళ అమ్మవారు, శూలిని దుర్గ, పరమేశ్వరుడు, నవగ్రహాలు ఇలా తదితర దేవతామూర్తులు ఉంటాయి. స్వామివారి యొక్క ఇంద్ర పుష్కరిణి దేవాలయం ఎదురుగానే ఉంటుంది. స్వామివారి యొక్క దేవాలయంకి వెళ్దాం, రానున్న వీడియోలో చూడండి. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయంకి వెళ్ళే మార్గంలో ఉన్న ఆర్చి దగ్గర ఉన్నాము. అలా కొంచెం ముందుకి వెళితే స్వామివారి యొక్క దేవాలయం రహదారి మార్గము. ఇలా స్వామివారి యొక్క దేవాలయంలోకి వెళ్దాం పదండి. ముందుగా స్వామివారి యొక్క దేవాలయం దర్శించే ముందు ఇంద్ర పుష్కరిణి చూడండి. స్వామివారు వెలిసిన పుష్కరిణి ఇదే. ఇక్కడ స్నానం చేయడం వల్ల చర్మ వ్యాధులు నివారణ మరియు ఆరోగ్య ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇక్కడ స్నానం చేశాకే స్వామి యొక్క దర్శనం చేసుకోవాలి. భాను సప్తమి వల్ల భక్తుల సందడి ఎక్కువగా ఉంది. ఆ ఎదురుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనము మరియు రావి వృక్ష దర్శనము అంటే స్వామి యొక్క సన్నిధిలో దేవతా వృక్షాలు దర్శనం. స్వామి యొక్క నిజరూప దర్శనం ఎలా ఉంటుందంటే వీడియోలో ముందు చెప్పాను కదా, అదే విధంగా చూడండి స్వామివారి యొక్క నిజరూపం. స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణం. దేవాలయంలో ఫోన్స్ ఎలో లేదు. భాను సప్తమి వల్ల మేము మొబైల్ లోనికి తీసుకువెళ్ళాం. స్వామివారి యొక్క దేవాలయం ఇలా ఉంటుంది. జగన్నాథ స్వామి ఆలయం ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. కానీ స్వామివారి యొక్క మూర్తి చూడండి, స్వామివారిపై సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి సంవత్సరానికి 2 సార్లు. ఇలా మరికొన్ని వీడియోలు తెలుసుకుంటూ మిత్రులందరికీ జై